నువ్వేనా క్లాస్‌కి కొత్తగొచ్చింది? ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ. నీ పేరు? నా పేరు మధు. బాయ్ చెప్పు బాయ్, ఏడిపోయినావు ఈరోజు? తొందరగా వచ్చినావు. లేదు బాయ్, ఇంటికాడ ఏం చెప్తాను వచ్చినా బాయ్. ఇగో మన క్లాస్ కి కొత్తగా వచ్చిండు పోరోడు, ముందల కూకున్నాడు బ్యాగ్ వేసుకొని. వాడే. అవునా? పిలువు అన్న ఒకసారి వెనకిలికి పిలువు. అరే వచ్చినా, వచ్చిన కొత్తగా వచ్చినోడా. రేయ్, ఏంటి వాళ్ళు అలా అరుస్తున్నారు? నన్నే పిలుస్తున్నట్టున్నారే. అవును, నువ్వు కొత్తగా వచ్చినావు కదా, వాళ్ళు ఏడిపిస్తారు. వాళ్ళతో కోకు నువ్వు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు. వాళ్ళు చాలా గలీజ్ మాటలు మాట్లాడతారు, గలీజ్ వాళ్ళు. రే కొత్తగా వచ్చినోడా, ఇక్కడ రారా. చూస్తలేవేంద్రా? ఏంటి అలా పిలుస్తున్నారు? ఏమైంది మీకు? ఇంటికి రారా. అరే మధు, మన ఇంటికి రమ్మని చెప్పరా. అన్నా నాకు తెలియదన్నా, మీరే అడగండి. ఎందుకు నువ్వు వాళ్ళని అన్న అంటున్నావు? సేమ్ క్లాసే కదా. లేదు, వాళ్ళని అన్నానే పిలవాలంట. క్లాస్ లో అందరు అలాగే పిలుస్తారు. ఏంటి బాయ్ వాడు వస్తలేడు? మనే ఉందా బాయ్, చూద్దాం మన సంగతి. ఏందిరా ఇంటికి పిలుస్తే వస్తలేవు? నేనెందుకు రావాలి ఇంటికి? నేను రాను. సరే, నీ పేరేం పేరు? కృష్ణ. సరే గానీ మధ్యాహ్నం నీ టిఫిన్ బాక్స్ మాకి, నేను తెచ్చుకోలే. నేనెందుకు ఇవ్వాలి? నేను ఇయ్యను, నాకే కావాలి. నువ్వే ఇస్తావు బాయ్. చూస్తా మధ్యాహ్నం ఇయ్యకుంటే చెప్తా నీ సంగతి. ఏంటి బాయ్ ఏమంటున్నాడు? బాక్స్ ఇయ్యడంట. చూద్దాం మన సంగతి ఈరోజు. ఏంటి వాళ్ళు నా టిఫిన్ బాక్స్ అడుగుతున్నారు? అవునా? సరే ఇచ్చే మరి, వాళ్ళతో ఎందుకు గొడవ? నేను ఇవ్వను, మా మమ్మీ నన్నే తినమంది. లేదు, వాళ్ళని టిఫిన్ బాక్స్ దొంగతనం చేసి నాకు తెలియదా అంటారు. అసలు నీ దగ్గర టిఫిన్ బాక్స్ లేదా అంటారు. నీ ఇష్టం తర్వాత. అవునా? టిఫిన్ బాక్స్ పోతే మా మమ్మీ తిడుతుంది. ఎలా మరి ఇప్పుడు? అందుకే చెప్తున్నా, టిఫిన్ బాక్స్ తినడానికి మళ్ళీ ఇస్తారు వాళ్ళే. అలాగే.